హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి. రొటీన్గా చేసుకునే పకోడీలా కాకుండా రేర్గా అరటికాయ పకోడీ మీకోసం చేయబోతున్నాను. ఈజీగా, టేస్టీ అండ్ సాఫ్ట్గా అరటికాయ పకోడీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అరటికాయలు చెక్కి తీసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు చొప్పున శనగపిండి, మైదా, వరిపిండి వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, 1 స్పూన్ క్రష్ చేసుకున్న ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ముందుగా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని పకోడీ బ్యాటర్ లాగా రెడీ చేసుకుని ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో చిన్న చిన్నగా తీసుకుని పకోడీలాగా వేసేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా, టేస్టీగా అరటికాయ పకోడీ ఇలా చేసేసుకోండి. చాలా బాగుంటాయి. ఇలా పిండిని మొత్తం పకోడీలాగా వేసేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పకోడీల్ని 2 వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేసుకున్న వేడివేడి అరటికాయ పకోడీలు పిల్లలైనా పెద్దలైనా చాలా యమ్మీగా ఫీల్ అవుతారు. ఈ పకోడీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చాలా సింపుల్గా అరటికాయ పకోడీలు రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.